హలో హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ తమ్నైల్ చూసి అయితే గుర్తుపెట్టుంటారు. మండే హాలిడే అండి మా పిల్లలకి. ఇది తెలియక మార్నింగ్ లేచి నేను టిఫిన్ అంతా రెడీ చేసి బాక్సెస్కి లంచెస్ అంతా ప్యాక్ చేసి ఇన్ని పనులు చేసుకున్న తర్వాత స్కూల్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది, వర్షాల కారణంతో ఈరోజు స్కూల్ హాలిడే అని. ఇదిగోండి చూడండి, మా రోడ్డు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. మార్నింగ్ 7:10 అవుతూ వస్తుంది. నేను నా కొడుకు మాత్రం లేచున్నాం. బయటికి వచ్చి చూస్తే మీడియంగా వస్తుంది వాన. ఇంత మాత్రానికి ఎందుకు హాలిడే ఇచ్చారో ఏంటో తెలీదు మరి. అబ్బా, ఫైనల్గా ఒక్కరైతే కనిపించారు. ఈ వర్షంలో నేను మాత్రమే అలా నించున్నాను. వాళ్ళైతే టవల్ అంతా కవర్ చేసుకుని మరీ వెళ్ళిపోతున్నారు. ఇక లోపలికి వచ్చి చూస్తేనేమో ఇదిగోండి సోంబేరి బ్యాచ్. హాలిడే అంట తెలియగానే మా ఆయన చుట్టూ ఈ అని చుట్టూ బీ ఎలా తిరుగుతుంది అలా తిరుగుతున్నారు. మార్నింగే వాళ్ళ డాడీతో టైం స్పెండ్ చేస్తున్నారు. నేను అలా ఇలాగో తిట్టేసరికి నా కొడుకు నా సపోర్టే కాబట్టి మమ్మీ పిలుచున్నారు చూడు అని చెప్పాడు కాసేపు. ఆ తర్వాత వాడు కూడా వాళ్ళ పార్టీనే అయిపోయాడు. ఇంతకీ ఫోన్ కదా, తొందరగా పిల్లోళ్ళు అడిక్ట్ అయిపోతారు. అది కూడా కాసేపే. ఫోన్లే కాసేపే కదా చూసుకొని అని నేను ఇంటి పనులన్నీ కంటిన్యూ చేశాను. నా ఇంటి పనులన్నీ అయ్యేసరికి 8:30 ఆల్మోస్ట్ అలా అయింది. ఇక పిల్లోళ్ళకంతా స్నానాలు చేపించలేదు ఈరోజు, ఎందుకంటే ఈ వర్షంలో ఇంకా కోల్డ్ అయిపోతుంది అని ఫేస్ వాష్ మాత్రమే చేసుకోవడానికి చెప్పేసి నేను మిగతా పని చేసుకున్నాను. అన్నీ పని అయిపోతూ వస్తుంది అనేటప్పుడు సరే వేడివేడిగా దోశలు పోసుకుందామని డిసైడ్ అయ్యాను. ఫైనల్గా అయితే ఈ మండే పిల్లోళ్ళకి స్కూల్ లేదు, దేవుడికి పూజ లేదు, మనకైతే స్నానాలే లేదు. అలాగే ఫేస్ వాష్ చేసుకుని టిఫిన్ రెడీ చేద్దామని నేను కూడా రెడీ అయిపోయాను. బయట వర్షం చూడండి ఎలా వస్తుందో. ఆ తర్వాత రియలైజ్ అయ్యాను, ఓకే ఈరోజు స్కూల్ పెట్టకుండా ఉండేదే మంచిదైంది అని. ఒక్కసారి అయితే అలా అనిపిస్తుంది, కానీ మరోసారేమో వాళ్ళు చేసే అల్లరికి అప్పా ఎందుకన్నా హాలిడేస్ ఇచ్చారా బాబు అనిపిస్తుంది కదా. నేనైతే మార్నింగ్ గుత్తొంకాయ కూర చేశాను, లంచ్కి అయితే ఎగ్ రైస్ చేశాను. కానీ దోశలు మాత్రం వేడిగా వేసుకున్నామని అలాగే వదిలేశాను. సరే ఇక చేద్దాము, పిల్లోళ్ళకి ఆల్రెడీ టిఫిన్ టైం అయింది అని దోశలు కూడా వేస్తున్నాను. కానీ మా పిల్లలే ఇంకా రెడీ కాలేదు, ఇంకా వాళ్ళ నాన్న చుట్టూ ఉండిపోయారు. నేనైతే అందరూ కలిసి తిన్నామని చెప్పాను పిల్లలకి. అప్పుడు వాళ్ళు బ్రష్ చేయడానికి వెళ్ళారు. 8:30 అయిపోతుంది ఆల్రెడీ అని అప్పుడు చెప్తే వెళ్ళారు. అప్పుడు స్కూల్ ఉంటే ఈ పాటికి పరుగులోని పరిగెత్తేవాళ్ళు. స్కూల్ లేదు కాబట్టి ఈరోజు వాళ్ళ నాన్నతోనే టైం స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా డ్యూటీకి టైం అయినప్పుడు మాత్రం త్వరగా అంటని చాలా అర్జెంట్ చేస్తారు. అసలు మా తల్లిల పరిస్థితి ఏమంటే, పిల్లోళ్ళు స్కూల్కే పోతే చాలప్పా ఇల్లు క్లీన్ చేసుకుని మరీ ఆరాంగా కూర్చున్నాము అనే మెంటాలిటీలో ఉంటాము. ఎందుకంటే ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండవు. మనము ఎంత క్లీన్ చేసినా మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది పిల్లోళ్ళు ఇంట్లో ఉంటే. అదే పరిస్థితి నాది. ఫైనల్గా అయితే టిఫిన్ తినేసాము, గుత్తొంకాయ కూర దోశ. కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. నాన్ వెజ్లో చికెన్ ఎంత ఫేమస్సో వెజ్లో గుత్తొంకాయ కూర అంతే ఫేమస్. అయితే మా ఊర్లో అంటే మైసూర్లో అలాంటి వంకాయలు దొరకదు. నేను మా అమ్మ వాళ్ళని ఊరికి వెళ్ళినప్పుడు ఒక 3 kgs ఇలా తీసుకొని వస్తాను. లేదా వాళ్ళు ఏదైనా బస్సుకు పెట్టేటప్పుడు ఒక 3 kgs 2 kgs పెడతారు. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎంత కావాలో అంతంతా యూజ్ చేసుకుంటుంటాను. ఎస్పెషల్లీ నాకు ఈ వంకాయ అంటే చాలా ఇష్టం. ఈ వంకాయ కాల్చి బజ్జీలాగా చేసుకుంటాను, వంకాయ ఫ్రై చేసుకుంటాను, వంకాయ పల్యం చేసుకుంటాను. ఇలా వెరైటీస్గా 3 kgs ఖాళీ అయ్యే వరకు
ఇలాగే చేస్తూ ఉంటాను. మా ఇంటి దగ్గర చూసారా, రైన్ ఎప్పుడూ వస్తూనే ఉంది మార్నింగ్. ఇంకా అందుకనే మా స్కూల్ లీవ్ ఇచ్చారు. ఇంతకీ నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న నలుగురిలో ఎవరు నీట్గా క్లీన్గా తింటారు తెలుసా? క్వశ్చన్ చేస్తున్నాను. ఎవరన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంతకీ మీ ఊర్లో కూడా ఇలా వర్షంతో హాలిడేస్ ఇచ్చిన సిచ్యుయేషన్ ఉందా? మండే ట్యూస్డే. మాకైతే మండే ట్యూస్డే 2 రోజులు హాలిడేస్ ఇచ్చారు. వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలో తెలియటం లేదు. ఇప్పుడైతే మా వాళ్ళు డ్యూటీకి ఆల్రెడీ బయలుదేరిపోయారు. టిఫిన్ చేయలేదా అని అడగండి, చేశారు వాళ్ళు. వాళ్ళకి ఇలా వీడియోలు ఇవన్నీ సద్యానికి తీసేంత టైం లేదు. కొంచెం అర్జెంటుగా ఉంటారు. మా రోజు ఎలా గడిచింది అంటే, ఈవినింగ్ ఎలాగో ట్యూషన్కి వెళ్ళిపోతారు పిల్లలు. అంచే వరకు వీళ్ళు టైం పాస్ చేయాలి కదా, లేదంటే ఇల్లు పీకి పందిరేస్తారు. సో అందుకే డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టాను. మా అమ్మాయిలు ఇద్దరు డ్యాన్స్ చాలా బాగా చేస్తారు. అలాగే టైం పాస్ అవుతుంది కదా దానికే. నా కొడుకు మాత్రం డ్యాన్స్కే అంతగా ప్రయారిటీ ఇవ్వడు. అందులోనూ మా పెద్దమ్మాయి ఉంది కదా, వెరైటీ డ్రెస్ కాస్ట్యూమ్స్ వేరే వేసుకుని చేస్తుంది డ్యాన్స్. అయినా చాలా బాగా చేస్తుంది ఎక్స్ప్రెషన్ అంతా. మా చిన్న అమ్మాయికి కంపేర్ చేసుకుంటే మా పెద్దమ్మాయి చాలా బాగా చేస్తుంది డ్యాన్స్. ఇంతకీ వీళ్ళు డ్యాన్స్ క్లాస్ కూడా ఇప్పుడు జాయిన్ చేశాను. ఒక 3 months అయింది. అందుకే స్టెప్స్లు మూమెంట్లు కొంచెం పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇలా పిల్లలకి టీవీల ముందో లేదంటే మొబైల్ ఇచ్చో కూర్చోపెట్టడం కంటే ఇలాంటి యాక్టివిటీస్ అయితే హ్యాపీగా వాళ్ళ ఎనర్జీ బాగుంటుంది, మనకి టైం పాస్ అవుతుంది. ఇంకొకటి మొబైల్ అనే అడిక్షన్ కొంచెం అవాయిడ్ అవుతుంది పిల్లోడికి. దానికి మీరు మార్నింగ్ ఇంకా చెస్ ఆడారు, పజల్స్ ఇచ్చేశారు, డ్యాన్స్ చేస్తున్నారు. సో ఇలా మా రోజు గడిచింది. ఇంతకీ ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మీ కర్ణాటకలో తెలుగు అమ్మాయి. నా పేరు వచ్చేసి శిల్ప. అలాగే ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్. థ్యాంక్స్ టు వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ and support to me. Bye.